రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మహిళల కోసం ఆడబిడ్డ నిధి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, దీపం పథకం గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, పెన్షన్లు 3,000 రూపాయలు 4,000 పెన్షన్ చేయడం కానీ, ఎవరైతే పక్కా గృహం లేదో వాళ్ళందరూ కూడా 3 సెంటు స్థలం ఇచ్చి పక్కా గృహం ఏర్పాటు చేయటం, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీలకు అండగా ఉంటాం. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో మనందరి భవిష్యత్తు బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు కావాలి. ఇక్కడ రాష్ట్రంలో మన యొక్క చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు బాగుంటుంది. అందరి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకొని జై చంద్రబాబు, జై తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి.